హలో అండ్ వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ అనాలిసిస్. మన అనాలిసిస్లో భాగంగా మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇది ఇంటర్నేషనల్ రిలేషన్స్కి సంబంధించినటువంటి టాపిక్. ఇది టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఒక అంశంగా ఉన్న విషయం మనకు తెలుసు. మెయిన్స్లో అయితే ఏ విధమైనటువంటి ఇంటర్నేషనల్ రిలేషన్స్ సిలబస్ అయితే మనకు లేదు. అదేవిధంగా ఇది గ్రూప్ 2 కూడా పనికొస్తుంది. టైస్ దట్ ఎపిటోమైజ్ ఇండియాస్ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మనం ఫాలో అవుతున్నటువంటి పాలసీలో ఒక పాలసీ నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ. అంటే మన నైబరింగ్ కంట్రీస్కి ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వడానికి నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ అంటాం. ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసినటువంటి నైబరింగ్ కంట్రీ వచ్చేసి భూటాన్ ప్రైమ్ మినిస్టర్ లాస్ట్ వీక్ హ్యాస్ విజిటెడ్ ఇండియా అండ్ హ్యాడ్ హెల్డ్ డిస్కషన్స్ విత్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ అవర్ ప్రెసిడెంట్ ఆల్సో, అండ్ ఈ హ్యాడ్ ఆల్సో ఇన్వైటెడ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ దేర్ కంట్రీ. ఆ నేపథ్యంలో ఆ బ్యాక్డ్రాప్లో ఈ ఆర్టికల్ డిస్కస్ చేస్తుంది వాట్ ఆర్ ద రిలేషన్స్ బిట్వీన్ భూటాన్ అండ్ ఇండియా అని చెప్పేసి. సో భూటాన్ అంటే డిస్పైట్ ఆఫ్ ఇట్స్ స్మాల్ సైజ్ అండ్ వెరీ స్మాల్ పాపులేషన్ కంపేర్డ్ టు ఇండియా అనేది కంపేర్తో చేస్తే పాపులేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పాపులేషన్ కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏరియా కానీ ఇట్స్ వెరీ స్మాల్ కంట్రీ. ఇన్ స్పైట్ ఆఫ్ ఇట్స్ స్మాల్నెస్, ఇండియా అండ్ భూటాన్ అనేటువంటివి హ్యావ్ సక్సెస్ఫుల్లీ మెయింటైన్ దేర్ రిలేషన్స్ ఓవర్ ది పాస్ట్ 50 years. రైట్ ఫ్రమ్ ది సైనింగ్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఇన్ 1949లో ఫ్రెండ్షిప్ ట్రీటీ సైన్ చేసిన దగ్గర నుంచి భూటాన్ అండ్ ఇండియా హ్యావ్ మెయింటైన్ దేర్ రిలేషన్స్ వెరీ వెల్ అన్నట్టు. నో హికప్స్ ఎలాంటివి లేకుండా కూడా. ఎందుకంటే ఇది ఎలా పాసిబుల్ అయిందంటే ఇండియా రెస్పెక్ట్స్ భూటాన్స్ ఐడెంటిటీ అండ్ ఇట్స్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అండ్ ఇట్స్ ఆస్పిరేషన్స్ ఫర్ ఎకనామిక్ ప్రాస్పెరిటీ. దాని ఎకనామిక్ ప్రాస్పెరిటీకి దాని రిలీజియస్ ఐడెంటిటీని ఇండియా ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తుంది. అండ్ భూటాన్ కూడా అనుకుంటుంది ఇండియా ఎప్పుడు కూడా రెస్పెక్ట్ చేస్తుంది, తన గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సంబంధించి హెల్ప్ చేస్తుంది, ప్రాస్పెరిటీకి సంబంధించి హెల్ప్ చేస్తుంది వితౌట్ ఇంటర్ఫియరింగ్ ఇన్ ఇట్స్ సవర్నిటీ అండ్ ఐడెంటిటీ. ఎవరైనా హెల్ప్ చేయొచ్చు, మనకు కూడా హెల్ప్ చేస్తే ఫారెన్ కంట్రీస్, ఇప్పుడు అమెరికా లాంటి కంట్రీస్, డెవలప్డ్ కంట్రీస్ ఏ దేశానికైనా హెల్ప్ చేస్తున్నప్పుడు దే ఇన్సిస్ట్ లైక్ ఏదైనా లోన్స్ ఇస్తున్నప్పుడు ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ ద్వారా కూడా అవి దాని యొక్క ఇంటర్నల్ అఫైర్స్లో ఇన్వాల్వ్ అవుతాయి. కానీ ఇండియా నెవర్ ఇంటర్వీన్డ్ ఇన్ ది ఇంటర్నల్ అఫైర్స్ ఆఫ్ భూటాన్లో ఎప్పుడు ఇన్వాల్వ్ కాకుండా దాని సావర్నిటీని ఎప్పుడు రక్షిస్తూ ఉన్నది. కాబట్టి అది కూడా ఈక్వల్గా ఇంపార్టెన్స్ ఇస్తుంది ఇండియాకు. కాబట్టి ఇండియా అండ్ భూటాన్ అనేటువంటివి హ్యావ్ బీన్ ద గుడ్ ఫ్రెండ్స్ ఫర్ ద ఫాస్ట్ 50 years. ఈవెన్ డోక్లాం ఇష్యూ వచ్చినప్పుడు కూడా ఇది డోక్లాం అనేటువంటిది ఇక్కడ ఉంటుంది. అది ఇండియా, చైనా, భూటాన్ బార్డర్లో ఉండేటువంటి ఒక వివాదాస్పద డిస్ప్యూటెడ్ సైట్. ఇది మనకు చైనాకు మధ్యలో ఇక్కడ డిస్ప్యూట్స్ ఉన్నాయి డోక్లాం విషయంలో. ఆల్రెడీ మనకు ఆ విషయం తెలుసు, డోక్లాంలో జరిగినటువంటి విషయం. ఈ సందర్భంలో డోక్లాం ఇష్యూ ఉన్నప్పుడు అక్కడ మనకు కొంచెం మిలిటరీ పరంగా కొద్దిగా టెన్షన్స్ రైజ్ అయినప్పుడు కూడా ఈవెన్ భూటాన్ అలౌడ్ అవర్ ఆర్మీ ఇన్ ఇట్స్ టెరిటరీ, దాని భూభాగంలో కూడా అలో చేసింది. అంటే ఇట్ గివ్స్ సచ్ ఎ హ్యూజ్ రెస్పెక్ట్ టు ది ఇండియా అన్నట్టు. ఇండియాతో రిలేషన్స్కి అంత రెస్పెక్ట్ ఇస్తుంది. ఇది డోక్లాం అనేటువంటి సైట్ ఎక్కడ ఉందంటే ఇండియా, చైనా మరియు భూటాన్ బార్డర్లో ఉందని చెప్పేసి కూడా ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి ఎగ్జామినేషన్ పర్స్పెక్టివ్లో. విధంగా మన ఇండియాతోటి కొన్ని ఫ్యాక్ట్స్ చూసినట్టయితే 699 kilometers బార్డర్ ఉంది భూటాన్కి. 4 states తోటి బార్డర్ ఉంది. ఆ బార్డర్ వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ అండ్ సిక్కిం. ఈ 4 states తోటి దీనికి బార్డర్ ఉంది. మనం జాగ్రఫీ కూడా ఈ దీంట్లో మన డిస్కషన్లో జాగ్రఫీకి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ బార్డర్స్ అనేటువంటి అంశం కూడా కవర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఒకేసారి అన్ని కంట్రీస్ తోటి ఇంటర్నేషనల్ బార్డర్స్ని మన స్టేట్స్ని గుర్తుపెట్టుకోవాలంటే ఇబ్బంది అవుతుంది. ఇలా మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నప్పుడు దాని స్టాటిక్ పోర్షన్ కూడా మనం కలిపి చదివేసుకుంటే మనకు ఈజీగా గుర్తు ఉంచుకునేటువంటి అవకాశం ఉంది. మనం రివిజన్ చేస్తున్నప్పుడు కూడా ఈజీగా ఉంటుంది. ఏదో ఒకేసారి అన్ని కంట్రీస్ వాటి యొక్క బార్డరింగ్ స్టేట్స్ చదవడానికంటే ఈ విధంగా చదువుకుంటూ వెళ్ళినట్టయితే మనకు చాలా సులభంగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సిక్కిం డోక్లాం ఉన్నటువంటి ప్రాంతంలో ఉంది కాబట్టి సిక్కిం ఒకటి, వెస్ట్ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్, అట్లాగే చైనాకు తోటి బార్డర్ ఉన్నటువంటి అరుణాచల్ ప్రదేశ్ ఎక్స్ట్రీమ్ నార్త్లో ఉంది, ఈస్ట్ పార్ట్లో, అది కూడా గుర్తుంచుకోవచ్చు. ఇలా ఈ మ్యాప్ని మీరు మైండ్లో పెట్టుకున్నట్టయితే ఈజీగా ఉంటుంది, లేదంటే కష్టంగా ఉంటుంది గుర్తుంచుకోవడం. 699 kilometers బార్డరింగ్ స్టేట్స్ వచ్చేసి 4 states ఉన్నాయి. ఈ కొన్ని ఫ్యాక్ట్స్. 1949లో ఫ్రెండ్షిప్ ట్రీటీ దగ్గర నుంచి ఇప్పటిదాకా మన రిలేషన్స్ ఆర్ వెరీ గుడ్ అన్నట్టు భూటాన్ తోటి. ఇప్పుడు ఇది వచ్చినటువంటి కాంటెక్స్ట్ ఏంటంటే ప్రధానంగా భూటాన్ అనేటువంటిది ఒక మైండ్ఫుల్నెస్ సిటీని డెవలప్ చేస్తుంది. మైండ్ఫుల్నెస్ సిటీ అంటే ఒక స్పిరిచువల్ సిటీ లాంటిదని చెప్పేసి మనం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. దాని పేరు వచ్చి గెలపు. ఇది వెరీ ఇంపార్టెంట్. మనం ఇప్పుడు ఆర్టికల్లో చర్చించినటువంటి అన్ని అంశాలలో గెలపు అనేటువంటిది ఇంపార్టెంట్. మైండ్ఫుల్నెస్ సిటీ. ఇది మైండ్ఫుల్నెస్ అంటే అది ఇట్ ఈస్ రిలేటెడ్ టు స్పిరిచువాలిటీ. మైండ్ అండ్ థాట్ని కంట్రోల్ చేసుకునేటువంటి ప్రాసెస్ని మనం మైండ్ఫుల్నెస్ అంటాం. ఈ మైండ్ఫుల్నెస్ సిటీని
ఇట్లా దాని యొక్క 2.5% భూభాగంలో, దాని యొక్క ల్యాండ్ కవర్లో 2.5% భూభాగంలో అంటే చాలా పెద్దగా, ఆల్మోస్ట్ సింగపూర్ కంటే పెద్ద సిటీని ఇది డెవలప్ చేయడానికి ప్లాన్స్ చేస్తుంది. ఆ సిటీ పేరు వచ్చేసి, మైండ్ఫుల్నెస్ సిటీ పేరు వచ్చేసి గెలపు సిటీ అని గుర్తుంచుకోవాలి. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నట్టు. ఈ గెలపు సిటీ అనేటువంటిది డెవలప్ చేసే కంట్రీ ఉంది అని చెప్పేసి అడిగినప్పుడు మనం భూటాన్ అని చెప్పేసి చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. దీని యొక్క పర్పస్ ఏంటంటే టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. దీని యొక్క ఇదేంటి అంటే దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి ఆ మైండ్ఫుల్నెస్ అంటే ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని అట్రాక్ట్ చేయడం, జాబ్ని క్రియేట్ చేయడం. ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ చేసి జాబ్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పేసి మన ఫార్మాసిటీ లాగా మన ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా సర్వనాశనం చేసుకోవడం కాదు. మనం కూడా వీఆర్ అట్రాక్టింగ్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్. మన కంట్రీ కూడా ఎస్పెషల్లీ మన తెలంగాణ కూడా ఈజ్ ప్లానింగ్ టు డెవలప్ ద లార్జెస్ట్ ఫార్మాసిటీ ఇన్ ద వరల్డ్. ఫార్మాసిటీని డెవలప్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఫార్మాసిటీ వస్తే ఏమవుతుందంటే ఎన్విరాన్మెంట్ మొత్తం డిగ్రేడ్ అవుతుంది, ఎన్విరాన్మెంటల్ డిగ్రేడేషన్ అవుతుంది. బట్ భూటాన్ నెవర్ ఆలోస్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ టు బి డిగ్రేడెడ్. ఎన్విరాన్మెంట్ డిగ్రేడేషన్ అది అసలే ఆలో చేయదు. ఇట్ గివ్స్ మోర్ ప్రియారిటీ టు సస్టైనబిలిటీ అండ్ వెల్ బీయింగ్ ఆఫ్ ది ఎకోసిస్టమ్స్ అండ్ ఎన్విరాన్మెంట్. దాని ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడం అనేటువంటి దాని యొక్క మెయిన్ ఇంటెన్షన్గా ఉంటుంది ఏ డెవలప్మెంటల్ ప్లాన్స్లో అయినా. ఇప్పుడు మన దగ్గర కూడా వీఆర్ అట్రాక్టింగ్ ద లార్జెస్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ మన కంట్రీ కూడా. కానీ సర్టన్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ని మనం పట్టించుకోవట్లేదు. ఎన్విరాన్మెంట్ డిగ్రేడ్ అయినా పర్లేదు, ద ప్రైమరీ మోటో ఈజ్ టు అట్రాక్ట్ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ అని మనం అనుకుంటున్నాం. కానీ భూటాన్ నెవర్ ఆలోస్ ఇట్స్ ఎన్విరాన్మెంట్ టు బి డిగ్రేడెడ్, ఇట్ ఫారెస్ట్ టు బి కట్ డౌన్. ఇట్స్ ఫారెస్ట్ టు బి కట్ డౌన్. ఫారెస్ట్ని కట్ చేయకుండా, ఎన్విరాన్మెంట్ దెబ్బచేయకుండా డెవలప్మెంటల్ యొక్క పాలసీస్ అది ఫ్రేమ్ చేసుకుంటుంది. ఆ రంగంలో ఇంటర్నేషనల్గా చాలా ప్రెస్టేజ్ ఉంది భూటాన్కి. బికాజ్ ఇట్ ఈస్ కార్బన్ నెగిటివ్ స్టేట్. కార్బన్ నెగిటివ్ స్టేట్ అంటే దాని యొక్క అబ్జార్ప్షన్ ఆఫ్ CO2 అనేటువంటిది, దాని యొక్క అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీ అనేటువంటిది ఎక్కువ ఉంటుంది CO2 ఎమిషన్స్ కంటే అబ్జార్ప్షన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఫారెస్ట్ కవర్ బాగా ఉంటుంది కాబట్టి. అన్ని యాక్టివిటీస్ తోటి, దాని ఇండస్ట్రియల్, ఆటోమొబైల్ అన్ని యాక్టివిటీస్ తోటి వచ్చే, అగ్రికల్చర్ తోటి వచ్చే CO2 ఎమిషన్స్ని దానికంటే ఎక్కువ కెపాసిటీ ఉంటుంది. వచ్చే ఎమిషన్స్ కంటే ఎక్కువ అబ్జార్ప్షన్ కెపాసిటీ ఉంది కాబట్టి టోటల్గా అక్కడ కార్బన్ నెగిటివ్ స్టేట్ అంటుంది దీన్ని మనం. కార్బన్ నెగిటివ్ స్టేట్ అంటే క్లైమేట్ చేంజ్కి ఇది ఏం కాంట్రిబ్యూట్ చేయట్లేదు. ఓన్లీ ద వన్ అండ్ ఓన్లీ ద కంట్రీ కార్బన్ నెగిటివ్ కంట్రీ, దట్ ఈస్ భూటాన్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నేషనల్గా దానికి భూటాన్కి చాలా ప్రెస్టేజ్ ఉంటుంది ఈ విషయంలో, కార్బన్ నెగిటివ్ కంట్రీ కాబట్టి. అందువల్ల అది ఎప్పుడు దాన్ని కాపాడుకోవాలని చూస్తుంది. దాని ఎన్విరాన్మెంట్ని ఎప్పుడు డిగ్రేడ్ చేయదు. నో మ్యాటర్ అది డెవలప్మెంట్ కంటే దాని ఎన్విరాన్మెంట్ యొక్క సస్టైనబిలిటీనే దానికి మోర్ ఇంపార్టెంట్. అదేవిధంగా ప్రపంచంలో గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్నటువంటి ఒకే ఒక కంట్రీ భూటాన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. అన్ని దేశాలకు GDP ఉంటుంది, ఎంత ఆదాయం పెరిగింది అనేటువంటిది మనం ఆ ప్రోగ్రెస్కి, మన కంట్రీ ప్రోగ్రెస్కి ఒక మేజర్గా మనం ఒక పారామీటర్గా మనం చూస్తాం. కానీ అక్కడ ఎంత హ్యాపీగా ఉన్నారు అని చెప్పేసి, ఆ దేశం ఎంత హ్యాపీగా ఉందని చెప్పేసి చూసేది భూటాన్. గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉన్నటువంటి ప్రవేశపెట్టినటువంటి ఒకే కంట్రీ ఇది. ఇంతకుముందుకు TSPSC గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఈవెన్ గ్రూప్ 2లో అడిగిన బిట్ గ్రాస్ నేషనల్ హ్యాపీనెస్ ఇండెక్స్ కలిగి ఉన్నటువంటి, హ్యాపీనెస్ ఇండెక్స్ కలిగి ఉన్నటువంటి దేశం ఏది అని చెప్పిస్తే భూటాన్ అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకా హైడ్రో ఎలక్ట్రిసిటీ విషయంలో కూడా, హైడ్రో పవర్ విషయంలో కూడా మనకు భూటాన్కు మంచి రిలేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది హిమాలయన్ కంట్రీ కాబట్టి హైడ్రో ఎలక్ట్రిక్, హిమాలయన్ ఫుటీల్స్లో ఉండే కంట్రీ కాబట్టి హైడ్రో ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం అనేటువంటిది చాలా బాగా ఉంటుంది, దానికి అనుకూలంగా ఉంటుంది హైడ్రో ఎలక్ట్రిసిటీకి. మనం ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ వన్ హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, పునాట్ సాంగ్చు అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని మనం పునాట్ సాంగ్చు అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కూడా ఇండియా భూటాన్ యొక్క కొలాబరేషన్లో డెవలప్ చేయబడుతుంది. ఇది కూడా ఒక గుర్తుపెట్టుకోవాలి. హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్రాజెక్ట్ కూడా దానికి సంబంధించి కూడా డిస్కషన్స్ జరిగినాయి. పునాట్ సాంగ్చు అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఇది phase 1 అయిపోయింది, phase 2కు రెడీగా ఉంది. సర్ప్లస్ పవర్ ఉత్పత్తి చేసి ఆ ఇండియాకు అది ఇచ్చే విధంగా కూడా ఒక అగ్రిమెంట్ మనకు ఉంది, రైట్. దాని విషయంలో కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. పునాట్ సాంగ్చు అనేటువంటి హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ స్టేషన్ సంబంధించి ఇవి భూటాన్ తోటి మనకు ఉన్నటువంటి రిలేషన్స్. ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంతవరకు మనకు సరిపోతుంది. దీంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి గెలపు మైండ్ఫుల్నెస్ సిటీ, పునాట్ సాంగ్చు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఏ దేశాల మధ్యలో ఉన్నటువంటి అదొక రివర్ పేరు. పునాట్ సాంగ్చు అనేటువంటిది భూటాన్ రివర్ పేరు, దాని పేరు మీదనే హైడ్రో ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తున్నాం. నెక్స్ట్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఎప్పుడు చేసుకున్నాం, నెక్స్ట్ బార్డరింగ్ స్టేట్స్ ఏంటిది, ఎంత బార్డర్ ఉన్నది అని చెప్పేసి ఈ విషయాలు గుర్తుపెట్టుకున్నట్టయితే సరిపోతుంది. ఇవి స్టార్టింగ్ పోర్షన్ లింక్ చేసి మనం కరెంట్ అఫైర్స్ చదువుకోవాలని చెప్పేసి మరొకసారి నేను చెప్తున్నాను.
మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇది ప్యూర్లీ ప్రిలిమ్స్కి సంబంధించినటువంటి ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, క్లైమేట్ చేంజ్కి సంబంధించినటువంటి టాపిక్. 2023 వాజ్ ది హాటెస్ట్ ఇయర్ ఆన్ రికార్డ్, కన్ఫర్మ్స్ WMO. ఆల్రెడీ మనకు క్లైమేట్ ఏజెన్సీస్ చెప్తూనే ఉన్నాయి హాటెస్ట్ ఇయర్ అని చెప్పేసి, టెంపరేచర్ రైజ్ బాగా అయిందని చెప్పేసి చెప్తున్నాయి. వాటి లైన్లోనే 2023 అనేటువంటిది హాటెస్ట్ ఇయర్ ఎవర్ రికార్డెడ్ అని చెప్పేసి మనకు WMO కూడా కన్ఫర్మ్ చేసింది. వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్, WMO అంటే వరల్డ్ మెటీరియలాజికల్ ఆర్గనైజేషన్. ఇది జెనీవాలో ఉంది, లొకేటెడ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది WMO. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ టాప్ అంటే ఎపెక్స్ ఆర్గనైజేషన్ ఎప్పుడైనా ఏదైనా రిపోర్ట్ని కన్ఫర్మ్ చేసిందనుకో అది అథెంటిక్ అవుతుంది. అప్పుడు మనకు దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఏ సంస్థ పడితే ఆ సంస్థ కన్ఫర్మ్ చేసినప్పుడు క్వశ్చన్ అడగకపోవచ్చు, కానీ ఇది ఇంటర్నేషనల్గా ఎపెక్స్ బాడీ, మెటీరియలాజికల్ రంగంలో వాతావరణకు సంబంధించినటువంటి సెక్టార్లో ఇది టాప్ ఉండేటువంటి బాడీ కాబట్టి, ఎపెక్స్ బాడీ కాబట్టి అది ఇచ్చిన రిపోర్ట్కు చాలా ఇది ఉంటుంది. ఇది 2023 అనేటువంటిది హాటెస్ట్ ఇయర్ అని చెప్పేసి ఇది కన్ఫర్మ్ చేసింది. ఆల్రెడీ క్లైమేట్ ఏజెన్సీస్ చెప్తూనే ఉన్నాయి, అదే దాన్నే కన్ఫర్మ్ చేసేసింది 2023 అనేది హాటెస్ట్ ఇయర్ అని చెప్పేసి. ఆ రిపోర్ట్ పేరు ఏంటంటే ద స్టేట్ ఆఫ్ గ్లోబల్ క్లైమేట్ రిపోర్ట్ పేరు పెట్టి అది పబ్లిష్ చేసింది. ఇది ఈ ఇయర్ వచ్చేసి 2023 వచ్చేసి బేస్ లైన్ ఇయర్. ఎప్పుడైనా మనం ప్రీ ఇండస్ట్రియల్ ఇయర్ తోటి మనం పోల్చుకుంటాం. 1850 నుంచి 1900 తీసుకొని దాన్ని ప్రీ ఇండస్ట్రియల్ ఎరాగా చెప్తాం మనం. ఆ తర్వాత ఇండస్ట్రియలైజేషన్ స్టార్ట్ అయిందని చెప్పేసి. ఇక్కడున్న యావరేజ్ టెంపరేచర్తో పోలిస్తే 1.5 degrees ఎక్కువ ఉందట నియర్ సర్ఫేస్ టెంపరేచర్. అంటే సర్ఫేస్ టెంపరేచర్ అని కూడా సరిపోతుంది. భూమి యొక్క సర్ఫేస్ టెంపరేచర్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తోటి పోస్తే, అంటే 1850 నుంచి 1900 ముందున్న లెవెల్తో పోలిస్తే 1.5 degree సెంటిగ్రేడ్ ఉంది. ఇది ±0.12 అనొచ్చు. ఎర్రర్ ఉంటుంది కాబట్టి ± ఇస్తారు. 1.5 degree సెల్సియస్ ఎక్కువ ఉందంటే చాలా ఎక్కువగా పెరిగిపోయింది. మన ప్యారిస్ టార్గెట్ కంటే కూడా ఎక్కువ పెరిగిపోయింది. దానికంటే ముందు హాటెస్ట్ ఇయర్స్ వచ్చేసి 2016లో 1.29 అండ్ 2020లో వచ్చేసి 1.27 రికార్డ్ చేసింది. 2016లో 1.29 రికార్డ్ చేసింది. ఆ రెండింటిని సర్పాస్ చేస్తూ 2023 అనేటువంటిది హైయెస్ట్ టెంపరేచర్ నమోదు చేసిన హాటెస్ట్ ఇయర్గా గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఈ 10 years, లాస్ట్ 10 years ఈ డికేడ్ పీరియడ్ కూడా, డికేడ్ అంటే వార్మెస్ట్ డికేడ్గా 2023 నుంచి లాస్ట్ బ్యాక్ కౌంట్ చేస్తే ఆ 10 years పీరియడ్ వార్మెస్ట్ పీరియడ్గా కూడా, డికేడ్గా కూడా చెప్పేసింది. దీనికి సంబంధించినటువంటి ఈ ఫ్యాక్ట్స్ గుర్తుంచుకోవాలి. వార్మెస్ట్ డికేడ్ అంటే ఈ డికేడ్ ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నటువంటి డికేడే వార్మెస్ట్ డికేడ్. అంటే లాస్ట్ 10 yearsలో వార్మెస్ట్ 10 years ఏ అంటే ఈ 10 years, లాస్ట్ 10 years. నెక్స్ట్ వార్మెస్ట్ హాటెస్ట్ ఇయర్ ఏదంటే 2023. సర్ఫేస్ టెంపరేచర్ ఎంత పెరిగింది అంటే 1.45 degrees సెంటిగ్రేడ్ పెరిగిందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ తోటి పోలిస్తే అంటే చాలా ప్యారిస్ టార్గెట్ని మనం ఆల్రెడీ దగ్గరికి రీచ్ అయినామని చెప్పుకోవచ్చు. ప్యారిస్లో 1.5 degrees మనం పెట్టుకున్నాం క్యాప్, ఇంతకంటే ఎక్కువ పెరుగుద్దని. ఆల్రెడీ 1.5 degrees పెరిగింది అని చెప్పేసి గుర్తుంచుకో. దీనికి చాలా ప్రాధాన్యత ఉంటుంది క్లైమేట్కి సంబంధించినటువంటి విషయాలలో. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్, ఇది కూడా ప్యూర్లీ కరెంట్ అఫైర్గా చెప్పుకోవచ్చు. సోషల్ జస్టిస్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అని చెప్పొచ్చు దీన్ని. సుప్రీంకోర్టు డైరెక్ట్ స్టేట్ టు గివ్ రేషన్ కార్డ్స్ టు 8 crore వర్కర్స్. 8 crore వర్కర్స్కి రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు స్టేట్ని, అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని డైరెక్ట్ చేసింది. ఈ శ్రమ్ పోర్టల్లో 28.6 crore అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్ చేసుకుంటే, రిజిస్టర్ అయినటువంటి వర్కర్స్ ఈ శ్రమ్ పోర్టల్లో దీంట్లో అబౌట్ 8 crores రేషన్ కార్డ్స్ లేవని చెప్పేసి లాస్ట్ ఇయరే డైరెక్ట్ చేసేసింది సుప్రీంకోర్టు వీళ్ళందరికీ రేషన్ కార్డ్ ఇవ్వమని. ఎందుకంటే వీళ్ళంతా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కవర్ అవ్వట్లేరు కాబట్టి వాళ్ళు రేషన్ విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి వాళ్ళకు రేషన్ కార్డ్స్ ఇమ్మీడియట్లీ ఇవ్వని వితిన్ 2 monthsలో ఇవ్వమని చెప్పేసి అంటుంది. ఈ శ్రమ్ పోర్టల్లో ఇంతమంది రిజిస్టర్ చేసుకొని ఉన్నారు కనిపిస్తుంది క్లియర్గా, కానీ 8 crore మంది లెఫ్ట్ ఓవర్ అయ్యారు. వాళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి జస్టిస్ సీమాకు వెళ్ళి హెడ్ చేసినటువంటి బెంచ్ 2 months లోపల వీళ్ళకి రేషన్ కార్డ్స్ ఇవ్వమని చెప్పేసి సుప్రీంకోర్టు గవర్నమెంట్ని ఆర్డర్ చేసేసింది. అయితే వీళ్ళ తరఫున వాదించినటువంటి ప్రశాంత్ భూషణ్ 2011 సెన్సెస్ ఆధారంగానే ఈ తీసుకున్నాం కాబట్టి కౌంట్ తక్కువగా ఉంది. ఒకవేళ 2011 కాకుండా మళ్ళీ సెన్సెస్ కండక్ట్ చేసినట్టయితే 8 crore కాదు 10 crore కంటే ఎక్కువ మంది రేషన్ కార్డ్స్ లేని వాళ్ళు ఉంటారని చెప్పేసి కూడా అతను ఆర్గ్యూ చేయడం జరిగింది. అయితే దీంట్లో మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ శ్రమ్ పోర్టల్ అనేటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ డిస్కషన్లో ఈ ఆర్టికల్లో మనకు ముఖ్యమైనది ఏంటంటే ఈ శ్రమ్ పోర్టల్.
ఈస్ట్రీమ్ పోర్టల్ అనేటువంటిది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్. ఇది క్రియేట్ చేసింది ఎందుకంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కోసం క్రియేట్ చేసినటువంటి, ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్రియేట్ చేసినటువంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ యొక్క డేటాబేస్ కోసం క్రియేట్ చేసినటువంటిది. అంటే దీంట్లో టోటల్ మన దగ్గర ఉన్నటువంటి అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారని చెప్పేసి దాంట్లో మనం అంతమంది రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళకు సోషల్ సెక్యూరిటీ బెనిఫిట్స్ వచ్చే విధంగా గవర్నమెంట్ చూస్తుంది, వాళ్ళకు రీచ్ అయ్యే విధంగా ఉంటుంది. దాంట్లో ఇప్పుడు 28.6 అన్ఆర్గనైజ్డ్ 28.6 క్రోర్స్ అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ రిజిస్టర్ చేసుకొని ఉన్నారు. ఇది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే ఎవరు? మనకు మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్ పోతారు, ఎలాంటి ఐడెంటిటీ ఉండదు. గిగ్ వర్కర్స్ ఉన్నారు, ఎలాంటి సోషల్ సెక్యూరిటీ ఉండదు, లైక్ క్యాబ్ డ్రైవర్స్, లైక్ స్విగ్గీ జొమాటోలో పనిచేసే వాళ్ళు మనం గిగ్ వర్కర్స్ అంటున్నాం. ప్లాట్ఫామ్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, డొమెస్టిక్ వర్కర్స్, అగ్రికల్చర్ వర్కర్స్ అండ్ అదర్ వర్కర్స్ ఎవరైతే అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నారో, ఈ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్లకు సంబంధించినటువంటి సోషల్ సెక్యూరిటీస్ లైక్ రేషన్ కార్డ్స్ కానీ, పెన్షన్స్ కానీ, వాళ్ళ హెల్త్ కేర్ విషయం కానీ చూసుకోవడానికి వాళ్ళు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈశ్రమ్ పోర్టల్లో. ఇది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ చేసినటువంటి పోర్టల్. దీని యొక్క ప్రైమరీ ఫోకస్ వచ్చేసి సోషల్ సెక్యూరిటీ, అంటే సామాజిక భద్రతా స్కీముల్ని వీళ్ళకి అందివ్వడము, నెక్స్ట్ వాళ్ళని రీచ్ కావడానికి ఒక వేదికని తయారు చేసుకోవడం, అన్ఆర్గనైజ్ సెక్టార్ వర్కర్స్కి గవర్నమెంట్కి డైరెక్ట్ సంబంధం ఏర్పాటు చేసుకోవడం కోసం కూడా ఈశ్రమ్ పోర్టల్ అనేది తీసుకురాబడింది మినిస్ట్రీ ఆఫ్ లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ తోటి. ఇది చాలా ముఖ్యమైన విషయం. ఈశ్రమ్ పోర్టల్ అనేటువంటిది ఇట్ ఈస్ క్రియేటెడ్ ఫర్ ది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్. అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ అంటే గిగ్ వర్కర్స్ లైక్ క్యాబ్ డ్రైవర్స్, వాళ్ళు మైగ్రెంట్ వర్కర్స్, ఒక ప్లేస్ అగ్రికల్చర్ వర్కర్స్, ఇళ్లలో పనిచేసే డొమెస్టిక్ వర్కర్స్, స్ట్రీట్ వెండర్స్, వీళ్ళందరూ అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ కిందకి వస్తారు. ఈ నెంబర్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా కానీ ఈశ్రమ్ పోర్టల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈశ్రమ్ పోర్టల్ అనేది క్రియేట్ చేయబడ్డది ఎవరికంటే అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి. సుప్రీంకోర్టు ఎప్పుడైనా ఏ విషయం మీదనైనా ఖచ్చితంగా ఎంపసైజ్ చేసినప్పుడు, గవర్నమెంట్ని డైరెక్ట్ చేసినప్పుడు అది చాలా ముఖ్యమైన అవసరం అవుతుంది కాబట్టి మనం దాన్ని డిస్కస్ చేస్తాం. అది ఈశ్రమ్ పోర్టల్ కూడా ముఖ్యమైనటువంటి అంశంగా భావించాలి. దాన్ని కోట్ చేస్తూనే సుప్రీంకోర్టు చెప్పింది కాబట్టి ఈ వర్కర్స్ ఇంతమంది ఉన్నారు, దాంట్లో 8 crore మంత్స్కి రేషన్ కార్డు లేకపోవడం, వాళ్ళు ఎన్ఎఫ్ఎస్ఏలో కవర్ కాకపోవడం, నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్లో కవర్ కాకపోవడం అనేటువంటిది ఇది కరెక్ట్ కాదు. వెల్ఫేర్ స్టేట్ చేయాల్సినటువంటి పని ఇది కాదు. వెల్ఫేర్ స్టేట్ అన్నప్పుడు అందరు వెల్ఫేర్ చూసుకోవాలి కాబట్టి వాళ్ళకి 2 monthsలో 8 crore మెంబర్స్కి రేషన్ కార్డ్స్ ఇచ్చే విధంగా చూడాలని చెప్పేసి ఇది గవర్నమెంట్ని ఆదేశించింది. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్. ఇది కూడా కరెంట్ అఫైర్ ప్యూర్లీ. 27.6 million people engaged in forced labor in 2021. ILO ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెప్తుందంటే 27.6 million people ఫోర్స్డ్ లేబర్లో ఉన్నారు అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఎప్పుడైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, ఎపెక్స్ ఆర్గనైజేషన్స్ ఆ రంగంలో రిపోర్ట్ ఇచ్చినప్పుడు దానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందని మనం ఇంతకుముందుకే చెప్పినాం. అలాగే ILO కూడా లేబర్కి సంబంధించినటువంటి వెల్ఫేర్ విషయంలో ఇది ఎపెక్స్ బాడీ. ఇట్ ఈజ్ ఆల్సో హెడ్ క్వార్టర్డ్ ఇన్ జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంది. ఇది కూడా జెనీవాలో ఉంది. ఇదేం రిపోర్ట్ ఇచ్చింది అంటే 2021లో 27.6 million people ఆర్ ఎంగేజ్డ్ ఇన్ ఫోర్స్డ్ లేబర్. ఫోర్స్డ్ లేబర్ అంటే నియర్లీ వెట్టి చాకిరి లాంటి, వాళ్ళు చేసే పని కంటే వాళ్ళకి వచ్చే జీతం తక్కువ ఉన్నప్పుడు దాన్ని ఫోర్స్డ్ లేబర్ కిందకి తీసుకుంటాయి. ఫోర్స్డ్ లేబర్లో 27.6 million ఉన్నారని చెప్పి చెప్తుంది. వీళ్ళు $36 billion యొక్క ప్రాఫిట్ని యాన్యువల్గా జనరేట్ చేస్తున్నారంట. 2014 నుంచి కౌంట్ చేస్తే ఇప్పుడు 36 billion చేస్తున్నారు. 2014 నుంచి కౌంట్ చేస్తే 37% ఇంక్రీజ్ అయింది వీళ్ళు జనరేట్ చేసేటువంటి ప్రాఫిట్. ఈ ILO ప్రకారం ప్రజెంట్ $36 billion ఉన్నది వాళ్ళు జనరేట్ చేసే ప్రాపర్టీ. 2014 తోటి చేస్తే కంపేర్ చేస్తే 37% ఇంక్రీజ్ అయింది. అంటే చాలా ఎనార్మస్గా ఇంక్రీజ్ అయింది వీళ్ళు జనరేట్ చేసేటువంటి ప్రాఫిట్స్ వచ్చేసి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఫోర్స్డ్ లేబర్ పెరిగారు అండ్ హై ఎక్స్ప్లాయిటేషన్ ప్రాఫిట్స్, వీళ్ళ నుంచి ప్రాఫిట్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం కూడా పెరిగింది. ఎందుకు పెరిగింది అంటే 37% ఎందుకు ఇంక్రీజ్ అయిందంటే ఫోర్స్డ్ లేబర్లో ఇన్వాల్వ్ అయ్యేటువంటి మెంబర్స్ పెరిగారు, ప్లస్ వాళ్ళ నుంచి ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి అమౌంట్ కూడా, ఎక్స్ప్లాయిటేషన్ చేసేటువంటి ప్రాఫిట్ కూడా పెరిగింది. కాబట్టి ఇది చాలా ఎనార్మస్గా ఇంక్రీజ్ అయింది. మిడిల్ మెన్ ఇదంతా గ్రాప్ చేస్తున్నారు. ఈ ప్రాఫిట్ అంతా వాళ్ళకు చెందాల్సినటువంటి ప్రాఫిట్ని మిడిల్ మెన్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఇల్లీగల్ దీన్నే మనం ఇల్లీగల్ ప్రాఫిట్స్ అంటాం. ఎక్కడ ఇల్లీగల్ ప్రాఫిట్స్ ఎక్కువ ఉన్నాయి అంటే ఫస్ట్ యూరోప్ అండ్ ఏషియా, ఫాలోడ్ బై ఏషియా అండ్ పసిఫిక్, యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా ఫస్ట్, ఫాలోడ్ బై ఏషియా అండ్ పసిఫిక్, తర్వాత అమెరికాస్, తర్వాత ఆఫ్రికా, తర్వాత అరబ్ స్టేట్స్.
అసెండింగ్ డిసెండింగ్ ఆర్డర్ అడుగుతారు ఇలాంటి రిపోర్ట్లో, ప్రెస్టీజియస్ రిపోర్ట్లో. అంటే ఇల్లీగల్ ప్రాఫిట్స్, ఈ ఫోర్స్డ్ లేబర్ వల్ల ఫోర్స్డ్ లేబర్ చేపిస్తూ ఎవరైతే మిడిల్ మ్యాన్ ఉంటారో వాళ్ళకి రావాల్సినటువంటి ప్రాఫిట్ని తీసుకుంటే దాన్ని ఏమంటారు, ఇల్లీగల్ ప్రాఫిట్ అంటాం. ఈ ఇల్లీగల్ ప్రాఫిట్లో, ఫోర్స్డ్ లేబర్ ద్వారా జనరేట్ చేసే ఇల్లీగల్ ప్రాఫిట్లో టాప్ ఏది ఉందంటే యూరోప్ అండ్ సెంట్రల్ ఏషియా రీజియన్, ఫాలోడ్ బై ఏషియా అండ్ ద పసిఫిక్ రీజియన్, అండ్ బై ది అమెరికా, అండ్ ఇట్ ఫాలోడ్ బై ఆఫ్రికా, అండ్ ఫాలోడ్ బై అరబ్ స్టేట్స్. దీంట్లో 73% ఇల్లీగల్ ప్రాఫిట్ వచ్చేసి ఫోర్స్డ్ కమర్షియల్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్. అంటే హ్యూమన్ ట్రాఫిక్, ఈ ఉమెన్ని ట్రాఫిక్ చేసి ఆడవాళ్ళని లేదా గర్ల్ చైల్డ్స్ని, గర్ల్ చిల్డ్రన్ని, లేదంటే వీళ్ళని ట్రాఫిక్ చేసి ఇల్లీగల్ ఒక దేశం నుంచి ఒక దేశానికి ఇల్లీగల్ తరలించడాన్ని మనం హ్యూమన్ ట్రాఫికింగ్ అంటాం. దీని ద్వారా వాళ్ళని కమర్షియల్ సెక్సువల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ చేస్తూ వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. అంటే ఇల్లీగల్ ప్రాఫిట్లో అబౌట్ 2/3 మొత్తం కూడా సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచే, కమర్షియల్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ నుంచే జనరేట్ అవుతుంది. 36 బిలియన్లో 2/3 ప్రాఫిట్ అంటే 73%. దాంట్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు మాత్రం 27% విక్టిమ్స్ ఉన్నారు. అంటే చాలా ఎక్కువ మొత్తంలో వీళ్ళు 27 విక్టిమ్స్ షేర్ చూస్తే 27% ఉంది, కానీ ప్రాఫిట్ చూస్తే 73% ఉంది. ఎంత డిస్ప్రపోర్షనేట్గా, ఎంత ఇల్లీగల్ ప్రాఫిట్ని జనరేట్ చేస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ తర్వాత ఇండస్ట్రీలో ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత సర్వీస్ సెక్టార్లో, తర్వాత అగ్రికల్చర్లో, తర్వాత డొమెస్టిక్ వర్కర్లో. ఫస్ట్ సెక్సువల్ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది, తర్వాత ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళ ఎక్స్ప్లాయిటేషన్, తర్వాత సర్వీస్ సెక్టార్, తర్వాత అగ్రికల్చర్, తర్వాత డొమెస్టిక్ వర్క్. మొత్తంగా ఈ రిపోర్ట్ హైలైట్ చేసేది ఏంటంటే 2021 నాటికి 27.6 మిలియన్ పీపుల్ ఫోర్స్డ్ లేబర్లో ఉన్నారు, ఈక్వేటింగ్ టు 3 పీపుల్ పర్ 1000. గ్లోబల్గా 1000 పీపుల్ ఉంటే దాంట్లో 3.5 పీపుల్ ఫోర్స్డ్ లేబర్ ఉన్నటువంటిది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ సైన్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఈ రిపోర్ట్లో ఉన్నటువంటి అంశాలన్నింటిని గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1లో ఈ రిపోర్ట్ మొత్తం ఒక క్వశ్చన్లో దించేటువంటి పరిస్థితులు ఉన్నాయి ప్రస్తుతంలో. చూసుకోవాలి క్వశ్చన్ పేపరు. మనం ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని అనలైజ్ చేస్తే ఇలాంటి రిపోర్ట్ని ఒక క్వశ్చన్గా మలుస్తున్నారు. కాబట్టి ఈ రిపోర్ట్ని మనం, ఇది ప్రెస్టీజియస్ ఏదైతే ఎపెక్స్ బాడీస్ రిలీజ్ చేసిన రిపోర్ట్ ఉంటుందో ఇంపార్టెంట్ అని మనం ఇంతకుముందుకు చెప్పినాం. ఏ ఏరియాలో ఎక్కడ ఉంది, ఏ రంగంలో ఎక్కువ ఎక్స్ప్లాయిటేషన్ ఉంది అనేది మనం ఇక్కడ ఇచ్చినాం. అది క్లియర్గా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ ఐఎల్ఓ అనేటువంటిది హెడ్ క్వార్టర్ ఇన్ జెనీవా అని చెప్పినాం. ఇది 1919లో ఇది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఇది దేనికోసం పనిచేస్తారంటే ప్రమోట్స్ రైట్స్ ఎట్ వర్క్ ప్లేస్లో వర్కర్స్ యొక్క రైట్స్ కోసం. నెక్స్ట్ డీసెంట్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, డీసెంట్గా వర్క్ కండిషన్స్ చేయడం కోసం. నెక్స్ట్ సోషల్ ప్రొటెక్షన్, వర్కర్స్ కావాల్సినటువంటి సోషల్ ప్రొటెక్షన్, లైక్ ఇంతకుముందు చెప్పినట్టు వాళ్ళకి కావాల్సిన ఫుడ్ కానీ, లేకపోతే అదర్ సోషల్ ప్రొటెక్షన్, వాళ్ళ ఓల్డ్ ఏజ్లో వాళ్ళకి కావాల్సిన హెల్త్ రిలేటెడ్ విషయాలు కానీ, మొత్తం కూడా వాళ్ళ సోషల్ ప్రొటెక్షన్ ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. నెక్స్ట్ ఇది స్ట్రెంత్ అండ్ డైలాగ్ ఆన్ వర్కర్ రిలేటెడ్ ఇష్యూ. ఇది మేనేజ్మెంట్ తోటి వర్కర్ రిలేటెడ్ ఇష్యూస్ విషయంలో ఇది మధ్యవర్తిత్వం చేస్తుంది. వర్కర్స్ రిలేటెడ్ ఇష్యూస్కు ప్లస్ మేనేజ్మెంట్కు, ఫ్యాక్టరీస్ మేనేజ్మెంట్కు మధ్యలో ఉండి దాన్ని నెగోషియేట్ చేస్తుంది వాళ్ళ ఇష్యూస్ని అని చెప్పి చెప్పవచ్చు. నెక్స్ట్ ఇది 3 విషయాల్ని మనం ఒకే ప్లాట్ఫామ్ తీసుకొస్తుంది. గవర్నమెంట్స్, ఎంప్లాయర్స్ అండ్ వర్కర్స్. ఈ లేబర్ పాలసీస్ని ఫార్ములేట్ చేయడానికి గవర్నమెంట్స్ తోటి, ఎంప్లాయర్స్ తోటి, వర్కర్స్ తోటి జాయింట్గా ఇది నెగోషియేషన్ చేసి ఇది పాలసీస్ని, ఇంటర్నేషనల్ లేబర్ పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని డిజైన్ చేస్తుంది. దాంట్లో ఈ టేక్స్ ఆన్ బోర్డ్ గవర్నమెంట్ ప్లస్ ఎవరైతే ఎంప్లాయర్స్ ఉన్నారో వాళ్ళకి వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళు, నెక్స్ట్ వర్కర్స్ అందరినీ ఒకే ప్లాట్ఫామ్కి తీసుకొచ్చి వాళ్ళ వెల్ఫేర్ కోసం ఇది కావాల్సిన పాలసీస్ని, ప్రోగ్రామ్స్ని కూడా ఇది ఫార్ములేట్ చేస్తుంది. ఇంటర్నేషనల్ లేబర్ యూనియన్ ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ రిపోర్ట్. ఇది కూడా ఓల్డ్ ఎపెక్స్ బాడీ ఇచ్చినటువంటి రిపోర్ట్ కాబట్టి. రైట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ ఆర్ లైకింగ్ ద సెషన్, ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ పోస్ట్ యువర్ కామెంట్స్. దేనికి సంబంధించిన మీరు కామెంట్స్ టు బీ బెటర్గా ఉండడానికి ఇంకేమైనా సజెషన్స్, ప్లస్ మీరు ఈ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా దీన్ని సజెస్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.